ఈ ఫ్యాన్స్ అందరూ వచ్చారు 25 రిలీజ్ అని. సో ఆ ఫ్యాన్స్ మెట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందులో వరంగల్ నుంచి మొన్న ఆది వెళ్ళి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. సో అక్కడ చేసుకుని రావడం కూడా జరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగా, ఇక్కడ ఆది కూడా దగ్గర 25th ఫిల్మ్ ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రావడం, అది బాగా రిసీవ్ చేసుకోవడం. ఆ తర్వాత మామూలే ఈ జయాపజయాలు, ఈ హిట్లు, ఫ్లాపులు, యావరేజ్లు, డిజాస్టర్లు అన్నీ ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఆదికి అదే చెప్తుంటాను, మన ప్రయత్నం నాన్న 1 Friday విల్ మేక్ ద డిఫరెన్స్ అని. సో ఆ ఫ్రైడే ఈ ఫ్రైడే అవుతుందన్న ఒక నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే విత్ ఆల్ వాడిని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. కానీ ఒక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో మంచి సినిమా నాకు అంతే. పోలీస్ స్టోరీ వచ్చేంత వరకు నేను కూడా ఇందాక అదే చెప్తున్నాను కదా, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఫ్యామిలీ నన్ను పోల్చలేదు. తనికెళ్ళ భరణి గారిని, అక్కడున్న మిగతా పాపులర్ ఆర్టిస్టులందరినీ పోల్చారు. అప్పటికి నేను ఇంకా పెద్ద ఆర్టిస్ట్ కావలేదు, చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ. గొంతు పాపులారిటీ ఉంది, సాయి కుమార్ గొంతు పాపులారిటీ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఒక ఓల్డ్ కపుల్, భరణి గారు బాగున్నారా, మల్లికార్జున గారు బాగున్నారా, అది బాగున్నారా, రాళ్ళపల్లి గారు బాగున్నారా, ఇలా ఏదో మాటలు జరుగుతున్నాయి, మురళీమోహన్ గారు బాగున్నారా అని. మేమంతా ట్విన్ టవర్స్లో ఉన్నాం. అప్పుడు ఇంకా ట్విన్ టవర్స్ పడిపోలేదు. సో ఈ ప్రాసెస్లో ఆ రోజు కొంచెం మబ్బు, మేఘాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరు అన్నీ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో మనసులో చిన్న అయ్యో ఇంకా మన ఫేస్కి ఇంకా వాల్యూ రాలేదు అనుకుంటున్న టైంలో వాళ్ళు ఆ మేఘాల మధ్యలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడుందో వెతుక్కుంటున్నారు ఇద్దరు, ఆ అద్దం దగ్గర నిల్చుని. అదా ఇటా అటా అనే మేఘాల్లో కనిపించట్ల వాళ్ళకి. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెవి దగ్గర నిల్చుని, అమ్మ కొంచెం అలా అటు చూడమ్మా, అది అటు ఇది అని వాళ్ళకి మొత్తం వాళ్ళు గైడ్ చేసి ఫైనల్గా చూపిస్తున్నాను. ఆవిడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వదిలేసింది. టక్కని ఇలా తిరిగింది నా వైపు, బాబు నువ్వు సాయి కుమారా అంది. అంటే ఫేస్ కన్నా గొంతు గుర్తుంది ఆవిడకి. అమ్మ ఓకే గుర్తున్నాం అని మళ్ళీ ఒక ఈగో సాటిస్ఫై అయింది. సో అలాగా హీరో అవ్వడం కంటే ముందు నా గొంతు హీరో అయింది. ఇప్పుడు ఆ గొంతుతో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఫైనల్గా AB6లో కూడా ఏమైనా స్పెషల్ ప్రోగ్రాం చేస్తానేమో మీరు అవకాశం ఇస్తే. ఒక మంచిది ఏదైనా చేద్దాం. ఎందుకంటే నా షోస్ కూడా నా అదృష్టం. రామోజీరావు గారు నన్ను పిలిచి, బాబు ఒక అద్భుతమైన షో, ప్రజలకి పనికొచ్చే షో అని చెప్పి దాంట్లో జనరల్ నాలెడ్జ్ ఇన్వాల్వ్ చేసి, ఓన్లీ మళ్ళీ మనం జనరల్ నాలెడ్జీ అనుకుంటాం కానీ దాంట్లో ఫన్ మిక్స్ చేసి, ఒక ఫన్తో పాటు ఒక మంచి వావ్ అనే షో దగ్గర 500 ఎపిసోడ్లు చేసి ఉంటాను. సో అది 3 సీజన్లు చేశాను. రామోజీరావు గారికి ఎంతో ఇష్టమైన షో అనమాట అది.